ఏమ్మా, కళ్ళేం కనిపించట్లేదా? కళ్ళు నెత్తి మీద పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నావా? రోడ్డు మీద నీ కారు ఒకటే నడుస్తుంది అనుకుంటున్నావా? అలా గుద్దేశా? ఐఎమ్ సారీ, తప్పైపోయిందమ్మా, చూసుకోలేదు. చూసుకోకపోవడం ఏంటమ్మా? నేను హోటల్కి వెళ్తున్నాను. వండిన వంటంతా నేలపాలైపోయింది. మళ్ళీ వండి తీసుకెళ్లాలంటే ఎంత కష్టమో నీకు తెలుసా? క్షమించండి అమ్మా, మీకెంత లాస్ అయిందో చెప్పండి, మొత్తం నేను ఇచ్చేస్తాను. మీరు డబ్బులిస్తారండి, కానీ మా హోటల్లోనే భోజనం చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ ఆకలితో ఎదురు చూస్తూ ఉంటారు. నేను సమయానికి అక్కడికి వస్తానని, అందరికీ అన్నం పెడతానని ఎదురు చూసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈరోజు మీరు చేసిన పని వల్ల అక్కడ వాళ్ళందరూ పస్తులుంటారు. మళ్ళీ నేనెప్పుడు ఇవన్నీ రెడీ చేసి తీసుకెళ్ళాలి? డబ్బులిచ్చినంత మాత్రాన నా నష్టాన్ని పూడ్చగలరేమో, కానీ వాళ్ళ ఆకలిని తీర్చలేరు కదా. ఇంకెప్పుడు ఇలా చేయకండి. మీ ఇల్లు ఎక్కడో చెప్పండి, మీ ఇంటి దగ్గర మిమ్మల్ని దిగపెడతాను. అన్నయ్య, నన్ను ఆశీర్వదించండి అన్నయ్య. దీర్ఘ సుమంగళీ భవ. లేమా అన్నయ్య, నాకు ఆయనకి ఉన్న పెద్ద దిక్కు మీరే. మీకన్నా ఆప్తులు ఇంకెవ్వరూ లేరు. ఈరోజు మీ ఆశీర్వాదం నేను ఒక్కదాన్నే తీసుకోగలిగాను. మేమిద్దరం కలిసి తీసుకునే రోజు రావాలి అని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. తప్పకుండా వస్తుందమ్మా. సూర్యాస్తం అయింది, చీకటి కమ్మేసిందని అందరూ అనుకుంటారు, కానీ ఆ చీకటి ఎంతోసేపు ఉండదమ్మా. మళ్ళీ సూర్యోదయమై వెలుగులు విరజిమ్ముతాయి. ఇప్పుడు మా స్నేహంలో కూడా చీకటి కమ్ముకుందమ్మా. ఏదో గ్రహణం పట్టినట్టు అంతా చీకటిగానే ఉంది, కానీ మళ్ళీ సూర్యోదయమై మా స్నేహంలో వెలుగులు నిండుతాయని నాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఆ రోజు ఎప్పుడొస్తుందా అని ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నానన్నయ్యా. కానీ గొడవలు జరుగుతున్నంత సులభంగా మీ ఇద్దరి మధ్య స్నేహం మాత్రం చిగురించట్లేదు. అదే బాధగా ఉంది. ఆ భగవంతుడు ఎందుకు ఈ నాటకం ఆడిస్తున్నాడో ఎవరికీ తెలీదమ్మా. జగన్నాటక సూత్రధారి ప్రస్తుతానికి ఈ నటన సాగిస్తున్నాడు, కానీ ఎల్లకాలం ఇలాగే ఉండిపోదమ్మా. తప్పకుండా మమ్మల్ని కలుపుతాడు. ఊహ తెలియనప్పుడు కలిసిన మా స్నేహం ఊపిరున్నంత వరకు ఉంటుందన్న నమ్మకం నాకుందమ్మా. ఏంటన్నయ్యా, నాతో మాట్లాడాలి అని ఇక్కడికి రమ్మన్నారు? ఇదిగోమ్మా, ఇవి నేను నీకోసం వాడి కోసం కొన్న బట్టలు. ఇవి నేను నా చేత్తో వాడికి ఇచ్చానంటే వాడు వీటి వైపు కూడా చూడడు. ఈ షష్ఠి పూర్తి నాడు వాడి బట్టలు వేసుకోవాలని నేను ఎంతగానో కోరుకుంటున్నానమ్మా. అందుకే నేను ఇక్కడికి రమ్మన్నాను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, కానీ ఈ బట్టలు వాడు వేసుకునేలా చేయమ్మా. ఈ చీర నీ పుట్టింటి నుంచి వచ్చిన పట్టు చీర అనుకో. షష్ఠి పూర్తి రోజు మీరు పుట్టింటి నుంచి వచ్చిన బట్టలే కట్టుకోవాలి. అందుకే ఆ దేవుడి సమక్షంలో ఈ బట్టలు నీకు ఇస్తున్నాను. వాడి బట్టలు కట్టుకునేలా చేయమ్మా. తీసుకో తల్లి. తప్పకుండా చేస్తానన్నయ్యా. ఏం చేసేనా సరే ఆయనకి మీరు తీసుకొచ్చిన డ్రెస్ వేసుకునేలాగా చేసే బాధ్యత నాది. అక్కడ జరిగే ఫంక్షన్లో మీరు లేకపోవడం మాకు లోటుగానే ఉంటుందన్నయ్యా. కానీ పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు తెలుసు కదా. ఈ బట్టలు మాత్రం ఆయన తప్పకుండా వేసుకుంటారని నేను మీకు మాటిస్తున్నాను. వాడి పిలవకపోయినా నేను వస్తానమ్మా. వాడికి జరిగే షష్ఠి పూర్తి నేను చూడకపోతే ఎలా? తప్పకుండా వస్తాను. కానీ నువ్వు మాత్రం ఈ బట్టలు వాడు కట్టుకునేలా చేయమ్మా. అలాగే అన్నయ్య, వస్తాను. అలాగే అమ్మా. ఇచ్చిన మాట తప్పే ఉద్దేశం నాకు లేదు. నీకిచ్చిన మాట నిలబెట్టుకోవడానికే నేను చేయవలసిన ప్రయత్నాలు చేస్తున్నాను అని నీకు చెప్పాను కదా. నా ప్రాణాన్ని అడ్డేసైనా సరే
వంశీని నిన్ను ఒక్కటి చేస్తాను. అందులో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. నీకు నువ్వుగా వంశీకి ఎలా దూరం అవుతావో నాకు అనవసరం, కానీ నా వంశీ నాకు దగ్గరవ్వాలి. అందులో ఎలాంటి ఆలోచన ఉండకూడదు. అది ఈ రోజే జరగాలి. అందులో ఎలాంటి మార్పు ఉండకూడదు. ఆలోచించుకో. ఆలోచించడం కాదు సమంత, నిర్ణయమే తీసుకున్నాను. వంశీని నీ వాణ్ణి చేయడమా లేక వంశీకి నేను శాశ్వతంగా దూరం అవ్వడమా అన్నది ఈ రోజు తేలిపోతుంది. జీవితంలో అన్నీ మనం అనుకున్నట్టే జరగవు. కొన్ని మనం అనుకోకుండానే జరుగుతాయి. వాటిని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే జీవితం అవుతుంది. నీ జీవితం సమంతతో ముడిపడుంది. నీ గమ్యం కూడా సమంతతోనే సాగాలి. నువ్వు సమంతని భార్యగా స్వీకరించాలి. మీ బంధం కూడా బలపడాలి. ఇది నీ మంచి కోరి ఒక స్నేహితుడిగా నీకు మంచి జరుగుతుందన్న నమ్మకంతో చెప్తున్నాను. నా మాటకి విలువనిస్తే నువ్వక్కడికి వెళ్ళు. వీడి మాటలు నేనెందుకు వినాలి అనుకుంటే ఇది ఇక్కడితోనే వదిలే. అమ్మా, కాఫీ తీసుకోండి. కూర్చోండి. మీరు కూడా కూర్చోండి. ఏంటండి, ఇంట్లో ఎవరూ లేరా? మీరొక్కరే ఉంటారా? లేదండి, నా కూతురు అల్లుడు అందరూ ఉంటాం. మాకొక ఫ్యాక్టరీ ఉంది, అది చూసుకోవడానికి వాళ్ళు వెళ్ళారు. ఈ పక్కనే మాకు హోటల్ కూడా ఉంది, అది నేను చూసుకుంటాను. ఓ, బావుందండి. మీరు నడిచి వెళుతుంటే మీరు ఏమీ లేని పేదవాళ్లేమో అనుకున్నాను. కానీ ఫ్యాక్టరీ అది ఉంది అంటే పర్వాలేదు. అన్నీ ఉన్నా మీరు ఇంత సింపుల్గా ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ ఫోటోలో ఉన్నవాళ్ళెవరు? మీ పిల్లలా? కూతురు అల్లుడు అనే చెప్పారు. అందులో ముగ్గురు ఫోటోలు కనపడుతున్నాయి. ఆ ముగ్గురు మీ పిల్లలా? చెప్పండి. సందేహమే లేదు, శంకర్ ఇంట్లో ఉన్నది శంకర్ సొంత మనవరాలు వర్షాయే. ఈ నిజం వదినకు కూడా తెలుసు. అందుకే వర్షాని అంతలా వెనకేసుకునొస్తోంది. తన మనవరాల మీద ఈగ కూడా వాలకుండా చూసుకుంటోంది. వదినా, ఇంక నీ నాటకానికి ఎలాంటి ముగింపు నేనిస్తానో నువ్వు చూస్తావుగా. సరే మేడం. నువ్వేం వదినకి పసుపు రాసి పారాని పెట్టక్కర్లేదు, నేను పెడతాను. మహి, వదినా, మీకు పసుపు రాసి పారాని పెట్టాలి. అలాగే వదినా.
వదినా ఈ కాలుకి కూడా రాయవా? ఓ వదినా అయ్యయ్యో ఎంత పనిచేసావు మహి. ఈ డ్రెస్ మీద పసుపు పడిపోయింది. ఆయన ఎంతో ఇష్టపడి కొనుక్కునే డ్రెస్ ఇది. ఇప్పుడు దీని మీద ఇలా పసుపు పడి డ్రెస్ పాడైతే ఆయన ఫంక్షన్కి ఎలా వేసుకుంటారు? వదినా నేను చూసుకోలేదు, పొరపాటున చేయి జారింది. మహి, పొరపాటేంటి మహి? ఈరోజు ఫంక్షన్లో వేసుకోవడానికి కదా నేను ఆ డ్రెస్ కుట్టించుకున్నాను. ఇప్పుడు ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. కనీసం బయటికెళ్ళి డ్రెస్ తెచ్చుకునే టైం కూడా లేదు. ఆ మాత్రం చూసుకోకపోతే ఎలా అమ్మా? అయినా పసుపు రాయడం నీకెందుకు? ఇంట్లో పని మనిషి ఉంది కదా, తను చూసుకుంటుంది కదా. నీకు చేతగాని పని చేయడం ఎందుకు? ఇలా డ్రెస్ పాడు చేయడం ఎందుకు? ఇప్పుడు నేను ఏ డ్రెస్ వేసుకోవాలి? అయ్యో అనవసరంగా మీరు టెన్షన్ పడకండి. నేనున్నాను కదా, నేను చూసుకోనా ఇదంతా. ఎవరు మాత్రం ఏం చేస్తారు పూర్ణ? ఎంతో ఇష్టపడి కుట్టించుకున్న డ్రెస్ ఇలా పాడైంది. ఈ పసుపు మార్కలతో డ్రెస్ నేను వేసుకోలేను కదా. సరేలే, ఏదో ఒక పాత డ్రెస్ తీసివు, అదే వేసుకుంటాను. ఈ మహిపుణ్యం అంటూ షష్ఠి పూర్తి రోజు కూడా పాత బట్టలు వేసుకునే పరిస్థితి తీసుకొచ్చింది. తాతి ఇంకా రెడీ అవ్వలేదేంటి? ఎక్కడమ్మా? ఇదిగో నా డ్రెస్ అంతా మీ గ్రాని పాడు చేసేసింది కదా. అయ్యో ఏంటండి మీరు? ఈ ఫంక్షన్ మీ గురించి జరుగుతుంది. మీ షష్ఠి పూర్తి రోజు మేమందరం కొత్త బట్టలు కట్టుకుంటే మీరు పాత డ్రెస్ వేసుకుంటానంటే నేనెలా ఊరుకుంటాను? మీకోసం నేను డ్రెస్ కొన్నాను. అది మీకు ఫంక్షన్లో ఇచ్చి సర్ప్రైజ్ చేద్దామనుకున్నాను. కానీ ఇలా ఇవ్వాల్సి వస్తుంది అనుకోలేదు. ఒక్క నిమిషం ఉండండి. ఏమండి చూడండి, ఈ డ్రెస్ ఎలా ఉందో. చాలా బాగుంది పూర్ణ. నిజానికి నేను కొనుక్కున్న డ్రెస్ కన్నా ఇది చాలా చక్కగా ఉంది. నీ టేస్ట్ ఇంత గొప్పదని నేను అస్సలు ఊహించలేకపోయాను. మహి, నా డ్రెస్ మీద పసుపు పడేసి చాలా మంచి పని చేసావు నాకు. లేదంటే నేను ఆ డ్రెస్సే వేసుకునేవాణ్ణి. దాంతో కంపేర్ చేస్తే చూడు, ఇది చాలా గ్రాండ్గా ఉంది చూసావా? నా మనసు తెలిసిన పూర్ణ నాకెంత మంచి డ్రెస్ సెలెక్ట్ చేసిందో. థ్యాంక్ యూ పూర్ణ. రెడీ అవ్వండి. రా. నానమ్మా, వర్ష, నువ్వేమీ తెలియని అమాయకురాల్లా ఉంటావే కాని చాలా తెలివైందానివి. సూర్యం అన్న ఇచ్చిన డ్రెస్సు ఆయనతో ఎలా వేయించాలా అని తెగ ఆలోచిస్తున్నప్పుడు ఈ పసుపు ఐడియా నువ్వే ఇచ్చావు. నువ్వు పసుపు తీసుకొస్తే మహి అడ్డుపడుతుందని కూడా నువ్వే ఊహించావు. ఎవరికీ అనుమానం రాకుండా మహి చేత్తోనే ఆ డ్రెస్ని పాడు చేయించి మీ తాతయ్యకి ఆ తాతయ్య ఇచ్చిన డ్రెస్ వేసుకునేలా చేశావు. ఇద్దరి తాతయ్యలు ఒక్కటవ్వాలని నా కోరిక నానమ్మా. ఆ తాతయ్యకి ఈ తాతయ్య అంటే ఎంత ఇష్టమనేది ఆయన ప్రతి మాటలోనూ నాకు అర్థమవుతుంది. అంత మంచి మనిషిని ఈ తాతయ్య ఎందుకు దూరం పెడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. కానీ ఇద్దరు తాతయ్యలు ఒక్కటయ్యి వాళ్ల మధ్యలో నేను కూర్చోవాలని నా కోరిక నానమ్మా. అది తప్పకుండా నెరవేరుతుందని నేను అనుకుంటున్నాను.
పెళ్లి కూతురు పెళ్లి కొడుకు రాలేదేంటండి? వచ్చేస్తారు. జంట కదా, కొంచెం ముస్తాబై రావటానికి సమయం పడుతుంది. 60 ఏళ్లకు జరిగే అరుదైన పెళ్లి. మా వదిన పెళ్లి చేసుకుని ఈ ఇంట్లో అడుగు పెట్టింది. మా అన్నయ్య జీవితంలోకి మా వదిన వచ్చిన రోజు నుంచి మా అన్నయ్యని అదృష్టం వరించింది. తన జీవితమే మారిపోయింది. సామాన్యుడిగా జీవితాన్ని మొదలుపెట్టిన మా అన్నయ్య ఈ రోజు ఈ సిటీలోనే నెంబర్ 1 బిజినెస్ మ్యాగ్నెట్గా ఎదిగారు. ఇదంతా మా వదిన అదృష్టం. ఆ మహాలక్ష్మి ఇంట్లో ఉన్నంత వరకు ఈ ఇంట్లో అష్టైశ్వర్యాలు తొలతూగుతూనే ఉంటాయి. మళ్ళీ అన్నయ్య 60 ఏళ్ల సంబరానికి వేడుక ఇది. అప్పుడు జరిగిన పెళ్లిని మనం ఎవ్వరం చూడలేదు. మళ్ళీ ఆ జంట ఇప్పుడు మన కళ్ల ముందు దండలు మార్చుకుంటూ పెళ్లి చేసుకుంటూ ఉంటే ఆ పార్వతీ పరమేశ్వరులు పెళ్లి జరుగుతుందా అన్నట్టు అందరం కన్నుల పండుగగా చూడొచ్చు. అదిగో వచ్చేస్తున్నారు. బాబు, ముందు నువ్వైతే అక్కడికి పోనీ. ఎక్కండి. దా. ఆ ఫంక్షన్ ఎవరిదో, అక్కడికి మనం వెళ్తే వాళ్ళు ఏమనుకుంటారో అది నువ్వు ఆలోచించావా? అందులోనూ ఆటో డ్రైవర్ చెప్పాడు అది చాలా పెద్దవాళ్ళ ఇల్లు అని. అలాంటి చోటుకి మనం వెళ్ళామంటే పిలవని పేరంటానికి ఎందుకు వచ్చారు అని మన ఒక మాట అన్నారనుకో, మనం బాధపడాల్సి ఉంటుంది కదక్కా. మనమేమీ ఫంక్షన్కి వెళ్ళడం లేదు, అక్కడ తినడానికి కూడా వెళ్ళట్లేదు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరో ఈ గిఫ్ట్ మర్చిపోయారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేయడానికి వెళ్తున్నాము. ఇచ్చేసి వెళ్ళిపోతాం. మనము ఆ ఫంక్షన్కి వెళ్ళి భోజనం చేస్తే కదా మనల్ని అంటారని బాధపడడానికి. అయినా ఎవరో తెలియని వ్యక్తి ఇంటికి వెళ్తున్నప్పుడు ఎవరేమంటారు? నువ్వు అనవసరంగా దీని గురించి ఎక్కువగా ఆలోచించకు. స్నేహితుణ్ణి చంపాలనుకున్న నీకు స్నేహం అనే మాట మాట్లాడే అర్హత నీకు లేదని తెలుసుకో. ఏమండి, ఏం మాట్లాడుతున్నారండి? ఎంత కాదనుకున్నా అన్నయ్య మన ఇంటికి పరాయివారు కాదు, మీకు స్నేహితుడు. అలాగే మన మనవరాలికి తాతయ్య, మన ఇంటి కోడలికి తండ్రి. ఇలా ఎన్నో రకాలుగా ఈ ఇంటికి ఆయనకు అనుబంధం ఉంది. అలాంటి మనిషిని పిలవకపోవడమే మన తప్పు. అయినా సరే ఆయనే వచ్చినప్పుడు ఇలా మాట్లాడడం పద్ధతి కాదండి. అయినా ఇక్కడ గొడవ పెట్టుకోవడానికి రాలేదు కదా, మనల్ని చూసి ఆనందించి 4 అక్షింతలు వేయటానికి వచ్చారు. మనకంటూ పెద్ద దిక్కు ఎవరున్నారండి? అన్నయ్య తప్ప. పూర్ణ, ఇంకొక్క మాట మాట్లాడినా మర్యాదగా ఉండదు. అన్నయ్య అంటూ వరుసలు కలుపుతున్నావేంటి? ఆ వరుసలు ఎప్పుడూ తెగిపోయాయి. తిన్నింటి వాసాలు లెక్కబెట్టే మనిషివి. నమ్మిన వాళ్ళకి వెన్నుపోటు పొడిచే ఇలాంటి వాళ్ళని. ఎవరా వెన్నుపోటు పొడిచింది? నేనా? నేను నీ ప్రాణాలు తీయాలనుకుంటానా? అవసరమైతే నా ప్రాణాలు ఇచ్చానా సరే నిన్ను కాపాడుకుంటాను. అదిరా నాకు నీ మీదున్న అభిమానం. లేనిపోని అనుమానాలతో నా మీద అపోహలు పెంచుకుంటున్నావు. నన్ను శత్రువులా చూస్తున్నావు.
నిజమైన శత్రువులెవరో నీ కళ్ళతో నువ్వు చూడు. నీ మనసుతో విను, అప్పుడే నీకు అర్థమవుతుంది. ఏంటి సూర్యం గారు, తెలివిగా మాట్లాడుతున్నారా? మా అన్నయ్య ఎప్పుడూ తప్పుగా ఆలోచించరు, ఎవరిని తక్కువ అంచనా వెయ్యరు. ఆయన తెలివైన వారు కాబట్టి ఇన్ని సంవత్సరాలైనా బిజినెస్ ఫీల్డ్లో నెంబర్ 1 గానే కొనసాగుతున్నారు. మీరేంటో మీ బుద్ధేంటో తెలుసుకున్నారు కాబట్టి మీతో అలా మాట్లాడుతున్నారు. దాన్ని మీరు కవర్ చేసుకోవడానికి, మీకు మీరు మంచివారని చెప్పుకోవడానికి ఎదుటి వారిని చెడ్డవాళ్ళని చెయ్యాలని చూడకండి. మాటలు మర్యాదగా రాని మహి. నువ్వేంటో, నీ బుద్ధి ఏంటో, నీ బ్రతికేంటో నాకు మొత్తం తెలుసు. నేను నోరు విప్పితే నీ బ్రతికేమవుతుందో కూడా ఆలోచించు. రేయ్, ఏంట్రా నా ఫంక్షన్కి వచ్చి నా వాళ్ళని అంటున్నావు? నువ్వు నా ప్రాణ స్నేహితుడిగా నటించావు. నీ స్నేహంతో నేను పైకొచ్చాను, నేనేం కాదన్నా. అప్పుడు నేను ఎదగాలి అని నువ్వు కోరుకున్నావు. అందుకే నువ్వు దాచుకున్న డబ్బు నాకిచ్చావు. దాన్నే పెట్టుబడిగా పెట్టి నేను ఎదిగాను. కానీ నేను ఎదిగాక నువ్వు ఓర్చుకోలేకపోయావు. నీలో ఈర్ష్య పెరిగింది. నీకన్నా పై స్థాయిలో నేనున్నానని నా మీద పగతో రగిలిపోయావు. ఏం చేసైనా సరే నా పతనం చూడాలని కోరుకున్నావు. కానీ నీ వల్ల కాలేదు. అందుకే మంచిగా నటిస్తూ మమ్మల్ని నమ్మిస్తూ వెన్నుపోటు పొడిచావు. నా మనవరాలి జీవితం పాడైపోయినప్పుడు నువ్వు నవ్వుకున్నావు. నా ప్రాణాలు తీయాలని నీ మనిషి నువ్వే పంపించావు. ఏం మాట్లాడుతున్నారు శంకర్ ప్రసాద్ గారు? నారాయణ కావాలని ఇదంతా చేశానని మరణ వాంగ్మూలం కూడా ఇచ్చాడు. కోర్టు నమ్మి కేసు కొట్టేసింది. ఇంకా సూర్యం గారిని నేరస్తులు అనడం మంచి పద్ధతి కాదు సార్. అవును సార్, నేను మీ దగ్గర పనిచేశాను, ఇప్పుడు సూర్యం గారి దగ్గర పనిచేస్తున్నాను. మీ ఇద్దరూ ఏమిటో పూర్తిగా తెలిసిన వ్యక్తిని నేను. సూర్యం గారికి మీరంటే ఎంతో అభిమానం ఉంది. మీకు చిన్న బాధ వచ్చినా సరే ఆయన అక్కడ తల్లడిల్లిపోతారు. అలాంటి వ్యక్తి మీ ప్రాణాలు తీయాలనుకుంటారని మీరు ఎలా అనుకుంటారు? చెప్పింది చాలు. ఈ ముసలోడికి మీరిద్దరూ భజన చేసింది కూడా చాలు. ఈ వ్యక్తి ఏంటో, ఈ వ్యక్తి బుద్ధేంటో అందరికీ తెలుసు. ఇలాంటి మనిషిని మా ఇంట్లోకి రానివ్వడమే మాకెవ్వరికి ఇష్టం లేదు. అయినా ఫంక్షన్కి పిలిస్తే రావాలి. పిలవకపోయినా సిగ్గు లేకుండా వచ్చి మీరంటే మాకు అభిమానమని చెప్పుకోవడానికి బుద్ధుండాలి. నోర్ముయ్. ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా? ఆయన ఎవరనుకుంటున్నావు? నీ తల్లికి తండ్రి. నీకు తాతయ్య. మీ నాన్న రఘుకి అన్నయ్య అంటే ఎంత ఇష్టం ఉండేదో తెలుసా? ఆయనకెంత గౌరవం ఇచ్చేవారో తెలుసా? చూడు పూర్ణ, అనవసరంగా వీణ్ణి వెనకేసుకునొచ్చి నువ్వు నా మనవరాల్ని ఒక్క మాట అన్నా సరే నేను ఊరుకునేది లేదు. నాకిష్టం లేని వాళ్ళ నీడను కూడా నేను భరించలేను. ఈ సూర్యన్ నా స్నేహితుడే కాదు, అసలు వీడు నా దృష్టిలో మనిషే కాదు. ఇలాంటి వ్యక్తికి నా ఇంట్లో స్థానం లేదు. వీణ్ణి నమ్మే పరిస్థితే లేదు. రై, పోరా బయటికి. ఇది తెలిసిందా గాలిపటం తన
యుగము మారిన చెలిమి చెరిగిపోదు మీ బతుకే స్నేహం కోసం మీ త్యాగం స్నేహం కోసం. చూడండి ధనుంజయ్ గారు, మీ మాటకు విలువిస్తున్నాను. కేవలం మీరు పిలిచారన్న ఒకే ఒక్క కారణంతో ఆ వ్యక్తి ఇక్కడ ఉండడానికి ఒప్పుకుంటున్నాను. సూర్యం గారు రండి సార్, రండి. అయినా గిఫ్ట్ మర్చిపోయిన వాళ్ళకి లేని బాధ మీకెందుకు? మీ ఆటోలో దొరికింది అంటున్నారు కదా, మీరు తీసుకుంటే తీసుకోండి, లేదా పక్కన పారేయండి. ఇక్కడి నుంచి ముందు మీరు వెళ్ళండి. మీకు మర్యాదగా చెప్తుంటే అర్థం కావట్లేదా? ఆ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు గిఫ్ట్ ఇవ్వకపోతే వాళ్ళు ఎంత బాధపడతారు? తిరిగి తీసుకొచ్చింది పట్టుకుపోవడానికి కాదు, ఇవ్వడానికి. అతనికి అడ్రస్ తెలుసు, మనుషులు తెలుసు. ఇస్తానంటే నువ్వు వదలట్లేదు. లోపలికి వెళ్ళి ఎలా ఇవ్వాలో నాకు తెలుసు. రాణమ్మా, మర్యాదగా ఇక్కడి నుంచి తప్పుకో. కుదరదు అంటే మీకు అర్థం కావట్లేదా? లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, నేను పంపించను. రాణమ్మా, మీరేంటమ్మా ఇక్కడ? బాగున్నావా నర్సింగ్? బాగున్నానమ్మా. మీరేంటి ఇలా వచ్చారు? అదే నర్సింగ్, ఈరోజు ఏదో ఫంక్షన్ అవుతుందంట కదా, దానికోసం వచ్చిన వాళ్ళెవరో ఆటోలో ఈ గిఫ్ట్ మర్చిపోయారు. తిరిగి ఇచ్చేద్దామని వస్తే ఈ సెక్యూరిటీ లోపలికి రానివ్వట్లేదు. వాళ్ళెవరో నీకు తెలిస్తే నువ్వే గిఫ్ట్ ఇచ్చేయి. భలేవారమ్మా, ఇక్కడ మిమ్మల్ని ఆపేవాళ్ళు ఎవరున్నారు? మీరు ఇక్కడ దాకా వచ్చి బయట నుంచి బయటే వెళ్ళిపోతే పూర్ణం ఎంత బాధపడుతుందో తెలుసా అమ్మా? మీరు రండమ్మా, రండమ్మా, రండి. వంశీ ఇక్కడికి రావాలనే సమంత నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. సమంతని వంశీని ఒక్కటి చెయ్యాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళిద్దరూ కలిసి ఉండాలన్నదే నా ఎయిమ్. వాళ్ళిద్దరినీ కలపడం కోసమే నేను ఈ చిరు ప్రయత్నం చేస్తున్నాను. త్యాగానికి కూడా ఒక హద్దు ఉంటుందమ్మా. సమంత నీకు ద్రోహం చేసి నీ జీవితాన్ని తీసుకుంది. నీ మీద నిందలు వేసి ఆ నిందలు వంశీ నమ్మేలా చేసి వంశీతో తన మెడలో తాళి కట్టించుకుంది. నిజం తెలుసుకున్న వంశీ అసలు అది పెళ్ళే కాదని సమంతను వదిలేశాడు. మళ్ళీ నీకు దగ్గర అవ్వాలని, నీ మనసు గెలుచుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. నేను కూడా మీ ప్రేమని గెలిపిస్తానని వంశీకి మాటిచ్చాను. కానీ నువ్వేమో ఇలా మాట్లాడుతున్నావు. తాతయ్య, ప్రేమించుకున్న వాళ్ళు దూరం అయితే అయ్యో వాళ్ళు ఒకటవ్వలేకపోయారని అందరూ జాలి పడతారు. కొన్నాళ్ల తర్వాత మర్చిపోతారు. కానీ పెళ్లి అలా కాదు. మెడలో తాళి పడ్డాక భర్త పక్కన లేకపోతే ఆ అమ్మాయిని సమాజం ఎన్ని మాటలు అంటుందో నాకు తెలుసు. ఎలా జరిగినా సరే సమంతకి వంశీకి పెళ్ళైతే జరిగిపోయింది. ఆ తాళి బంధానికి విలువివ్వాలి కదా. అందుకే నా ప్రేమను కాదు అని వాళ్ల పెళ్లిని గెలిపించాలని నిర్ణయించుకున్నాను. వాళ్ళిద్దరినీ ఒక్కటి చెయ్యాలని సంకల్పించుకున్నాను. ఈ విషయంలో వంశీ నాతో విభేదిస్తున్నాడు, కానీ వంశీని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాను. ఏది ఏమైనా సరే పెళ్లి గెలవాలి తాతయ్య. ప్రేమ ఓడిపోయినా పర్వాలేదు. అందుకే నా మనసు నేను చంపుకొని సమంతని వంశీని ఒక్కటి చెయ్యాలని నిర్ణయించుకున్నాను. అమ్మా వర్ష, నీకింత గొప్ప మనసున్నందుకు ఒక పక్క నాకు ఆనందంగా ఉన్నా, ఇంత మంచి అమ్మాయిని నన్ను దూరం చేసుకోమంటారా అని వంశీ నన్ను ఎన్నోసార్లు అడిగాడమ్మా. ఆ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదమ్మా. కానీ నువ్వు నీ ప్రేమని బలి చేసుకుంటున్నావు. ఏది ఏమైనా నువ్వు చేస్తున్న ఈ త్యాగం ఎప్పటికీ గుర్తుండిపోతుందమ్మా.
ఇక్కడికి వస్తుందేంటి? ఎప్పుడు తను నన్ను ఇక్కడ చూసిందంటే తీసుకువెళ్ళిపోతాను అంటుంది. అక్క కంటికి నేను కనిపించకూడదు. పదండి తాతయ్య, మనం ఇలా బయట మాట్లాడుకుంటూ ఉంటే శంకర్ సార్ కూడా ఇబ్బంది పడతారు. నేను మీతో ఏం మాట్లాడుతున్నాను అని అనవసరంగా కోపాన్ని పెంచుకుంటారు. ఫంక్షన్ దగ్గరికి వెళ్దాం, పదండి. రండి రండి తాతయ్య, రండి. శంకర్ సార్ షష్ఠపూర్తని చాలా ఆనందంగా ఉండి ఉంటారు. ఇలాంటి సమయంలో నేను ఆయనకు కనిపించి ఆయన మనసు పాడు చేయడం నాకు ఇష్టం లేదు. నేను బాబుగారిని బాధ పెట్టలేను. ఒక పని చెయ్యి, ఈ గిఫ్ట్ నువ్వే లోపలికి తీసుకువెళ్ళు. లోపల ఎవరు మర్చిపోయారో వాళ్ళకిచ్చేయి. అలాగేనమ్మా, రా బాబు. వంశీ, నువ్వు వస్తావని నమ్మకంతో ఉన్నాను. నా మాట నిలబెడతావనే నమ్మకంతో ఉన్నాను. నా ప్రేమకు విలువిస్తావనే నమ్మకంతో ఉన్నాను. నిన్ను సమంతని కలుపుతానన్న మాటని నువ్వు గెలిపిస్తావన్న నమ్మకంతో ఉన్నాను. అయినా సరే సమంతకెప్పటికీ నా మాట నేను నిలబెట్టుకోలేనేమో అని నాకు అనుమానంగా ఉంది. నువ్వు ఎక్కడ నా ప్రేమని వదులుకోలేక సమంతకు దూరం అవుతావని నాకు భయంగానే ఉంది. అందుకే నేను ఊపిరితో ఉంటే మీ ఇద్దరిని కలిపే బ్రతకాలి, లేదంటే నా ఊపిరిని నేనే తీసుకోవాలి. ఆ తర్వాత అయినా మీ ఇద్దరు కలవాలి. నా చివరి మాట ఏంటో నీకు చెప్పాను. ఆ మాట నిలబెట్టి నువ్వు సమంతకు దగ్గరయ్యి నన్ను బ్రతికిస్తావో, లేదా నా ప్రాణాన్ని తీసుకుని నా మరణానంతరం మీరిద్దరూ కలిసి ఉండేలా చేసుకుంటావో నీ ఇష్టం. నీకిచ్చిన టైం అయిపోవచ్చింది. అనుకున్న మాట ప్రకారం నువ్వు 5 గంటలకు రాకపోతే నేను మాత్రం ఈ విషయం తాగి అందరికీ దూరం అయిపోతాను. టైం అయిపోతుంది. అనుకున్న టైంకి నేను వెళ్ళకపోతే ఇప్పుడు వర్ష నాకు దూరం అయిపోతుంది. వర్ష అన్నంత పనిచేస్తుంది. లేదు, తనకు అవకాశం ఇవ్వకూడదు. నేను ఎలాగైనా వెళ్ళాలి. క్యాబ్ బుక్ చేస్తాను. టైం అవుతుంది. ఎలాగైనా టైంకి రీచ్ అవ్వాలి. నా వాళ్లతో కలిసి ఉండాలని నా కోరిక తీరకుండానే, నన్ను సమంతని కలపాలి అన్న నా ఆశయం నెరవేరకుండానే, ఎవ్వరికీ చెప్పకుండా మౌనంగా ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నాను. వర్ష, ఏం చేస్తున్నావు వర్ష? నీకేమన్నా పిచ్చెక్కిందా? నీకోసం ఇక్కడ నా గుండె కొట్టుకుంటుందని నువ్వు మర్చిపోయావా? నువ్వు దూరం అయితే నేనేమైపోతానో అని ఆలోచించలేకపోయావా? నీకోసం బతుకుతున్న మనిషిని, నా కోసం నువ్వు ఒక్క నిమిషం కూడా ఆలోచించలేకపోయావా? ప్రాణం తీసుకోవడం అంత సులువైపోయిందా? నీ ప్రాణం నీ ఇష్టం అవ్వచ్చు,
కానీ నువ్వు నా ప్రాణం పోతుంది అంటే నేనెలా ఊరుకుంటాను? నేను ఎలా తట్టుకోగలను? నీకోసం కొట్టుకుంటున్న ఈ గుండె ఆగిపోతుంది అంటే ఎలా భరించగలను అనుకున్నావు? నా ప్రాణం పోతుంది అన్నా నేను భయపడ్ను, కానీ నువ్వు ప్రాణం తీసుకుంటానంటే మాత్రం నేనెలా తట్టుకుంటాను? నిజంగా ప్రేమించిన వాళ్ళు చేసే పని ఇది కాదు. ఇప్పటికైనా అర్థం చేసుకో. ఏం అర్థం చేసుకోమంటా? నేను ఎప్పుడో చెప్పాను, ప్రేమ కన్నా పెళ్లి గొప్పది అని. నీకు సమంతకి పెళ్లి జరిగిపోయింది. ఆ తాళి బంధానికి విలువివ్వాలి. మీరిద్దరూ కలిసే ఉండాలి అని నేను ఎన్నోసార్లు చెప్పాను. నువ్వే అర్థం చేసుకోవడం లేదు. అందుకే నేను బ్రతికుంటేనే కదా నువ్వు నా కోసం వస్తావు. నేనే చనిపోతే నువ్వు సమంతతోనే ఉంటావు అని ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇదంతా సమంత కోసం ఎందుకు చేస్తున్నావో ఒక్క మాట చెప్పగలవా? తను నాకు అక్క లాంటిది. అక్క జీవితాన్ని నిలబెట్టడం కోసం ఒక చెల్లెలిగా బాధ్యత తీసుకుని చేస్తున్నాను. చాలా. నువ్వు అక్క కలుస్తారంటేనే చెప్పు, అప్పుడే నేనుంటాను. లేదంటే నేను బ్రతికున్నా అర్థం లేదు. మీరిద్దరూ కలుస్తారా? నన్ను శాశ్వతంగా దూరం అయిపోమంటావా? నాకు సమాధానం కావాలి. మౌనం సమాధానమని నేను అనుకోవట్లేదు. ఏంటి వంశీ నువ్వు చేస్తున్న పని? వర్ష వదిలేస్తాను సార్. నేను వర్ష కోసమే బతుకుతున్నానని అందరికీ తెలుసు. కానీ వర్ష మాత్రం నా కోసం బతకడం లేదు. తను ఇంకేదో కోరుకుంటుంది. ప్రేమించిన అమ్మాయి కోరిక నెరవేర్చడం ఒక ప్రేమికుడిగా నా బాధ్యత. అందుకే తన మాట నిలబెట్టడానికి వచ్చాను. అందరి ముందు వర్ష గొప్పతనం వివరించాకే నేనే నిర్ణయం తీసుకున్నానో చెప్తాను. అనుకోని కారణాల వల్ల ఎంతగానో ప్రేమించిన నేనే అంతగా ద్వేషించేలాగా కొన్ని సంఘటనలు జరిగాయి. దానికి కారణం ఎవరన్నది వాళ్ళ మనసాక్షికే తెలుసు. నా ప్రాణాన్ని నేనే అనుమానించేలా, నా ప్రాణాన్ని నేనే అవహేళన చేసేలా చేశారు. ఆ క్షణంతోనే నేను ప్రేమించిన వర్షకి నా మీద ప్రేమ చచ్చిపోయింది. తర్వాత నా తప్పు నేను తెలుసుకున్నాను. మళ్ళీ నా ప్రేమను అంగీకరించు అని వర్షని వేడుకున్నాను. కానీ నా వర్ష నా ప్రేమను అంగీకరించలేదు. ఎందుకో తెలుసా? అప్పటికే నాకు పెళ్ళైపోయింది. ఎవరితోనో కాదు, ఈ శంకర్ ప్రసాద్ గారి మనవరాలు సమంతతో. వంశీ, ఇప్పుడు అవన్నీ మాట్లాడడం అవసరమా? మాట్లాడినివ్వండి. తనేం చెప్పాలనుకుంటున్నాడో చెప్పనివ్వండి. ఇన్నాళ్ళు అలా గొంతు నొక్కేస్తూనే పరిస్థితి ఇంతవరకు తెచ్చుకున్నాము. ఇప్పటికైనా వంశీని మాట్లాడినివ్వండి. చాలా థ్యాంక్స్ అండి. నేను ఈ ఇంట్లో గౌరవించే వ్యక్తి మీరు. మీరంటే నాకెప్పుడూ అభిమానం ఉంది. అందుకే మీకు అనారోగ్యంగా ఉంది అంటే నేను సమంతతో కలిసి ఉన్నట్టుగా నటించడానికి వచ్చాను. కానీ అది నటన కాదు, నిజం కావాలని వర్ష కోరుకుంది. ఒకవేళ సమంత నేను కలవకపోతే తను ప్రాణాలు తీసుకోవాలి అనుకుంది. ఈ రోజు నేను 5 గంటలకి ఇక్కడికి రాకపోతే 5 గంటల 5 నిమిషాలకి ఈ వర్ష అందరినీ వదిలేసి శాశ్వతంగా వెళ్ళిపోయేది. నా వర్ష అన్న మాట నిలబెట్టుకుంటుంది, అది నాకు తెలుసు. అందుకే
ప్రాణంగా ప్రేమించిన తన ప్రాణం పోకూడదని నేనొచ్చాను. నేను రావడం ఒక్క నిమిషం ఆలస్యం అయ్యుంటే ఈ పాటికి విషం తాగి వర్ష అందరికీ దూరం అయ్యేది. నన్ను సమంతని కలపాలని తన ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడిన వర్షాన్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఇంకా ఈ జీవితంలో తను నా దగ్గర ఉండదన్న నిజం మాత్రం నా మనసుని మరింత బాధ పెడుతుంది. ఒకప్పుడు నేను తన్ని బాధ పెట్టాను, తనని ఏడిపించాను, తన కన్నీళ్ళకి కారణమయ్యాను. అదంతా నేను కోపంలో చేసిందని వర్షకి ఎన్నిసార్లు చెప్పినా తను నన్ను క్షమించింది, కానీ ఒకే ఒక్క మాట చెప్పింది. ఆ ప్రేమ అక్కడితోనే ముగిసిపోయింది. నీకు పెళ్లి జరిగిపోయింది, ఇంకా నీ ప్రేమ సమంత మీదే ఉండాలి అని, నీ జీవితం సమంతతోనే ఉండాలి అని, నువ్వు సమంత కోసమే బతకాలి అని చెప్పింది. నేను ప్రేమించిన మనిషి నన్ను కోరిన మొదటి కోరిక అది. ఆ కోరిక నెరవేర్చకపోతే అదే తన చివరి కోరిక అవుతుందని నాకు చెప్పింది. అందుకే అందరి సమక్షంలో చెప్తున్నాను, నా వర్ష మాటని నేను నిలబెడతాను. నేను బతికేది ఇంకా సమంత కోసమే. బ్రతికున్నంతసేపు సమంత కోసమే బతుకుతాను, సమంతతోనే ఉంటాను. ఇప్పటికైనా నన్ను క్షమిస్తావా? నీ మాట నిలబెట్టాను, నువ్వు ఒప్పుకుంటావా? థ్యాంక్స్ వంశీ. నా బాధను అర్థం చేసుకున్నందుకు నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నువ్వు సమంత కలిసి ఉండాలన్నదే నా కోరిక. మీరిద్దరూ సంతోషంగా బతకాలి అన్నదే నా ఆశ. థ్యాంక్స్ వంశీ. ఇప్పటికైనా నువ్వు నా గురించి అర్థం చేసుకున్నావు. ఈ మాట చాలు వంశీ. నీ కోసం బ్రతుకుతున్న ఈ ప్రాణానికి ఎంతో పెద్ద వరాన్నిచ్చావు. ఇక నా జీవితం సంతోషంగా ఉంటుంది. నా ప్రేమను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ వంశీ. వంశీ 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 ఏమైంది? వంశీ 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 లే వంశీ. ఏమైంది వంశీ? ఏమైంది వంశీ? వంశీ లే వంశీ. వంశీ లే ఏమైంది వంశీ? వంశీ 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 లే వంశీ. వంశీ 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 లే వంశీ. వంశీ ఎంత పని చేసావు వంశీ. నా ప్రాణం తీసుకుని మీ ఇద్దరిని కలపాలనుకున్నాను, కానీ నువ్వు నీ ప్రాణం తీసుకోవాలనుకుంటావని అనుకోలేదు వంశీ. వంశీ ఎందుకు వంశీ? నువ్వు బాగుండాలనే కదా నేను ప్రయత్నించాను. నువ్వు సంతోషంగా ఉండాలనే కదా నేను ప్రయత్నించాను, కానీ నువ్వు ఇలాంటి పని చేస్తావని నేను అస్సలు ఊహించలేదు. ఎలా ఆపాలా అనుకున్నాను. వంశీ సమంత కలవకుండా మళ్ళీ ఏం గొడవ పెట్టాలని ఆలోచించాను. వీళ్ళిద్దరూ ఒక్కటైపోతే ఈ ఇంట్లో నా పరిస్థితి ఏంటి అని భయపడ్డాను. వర్షం మాట విని వంశీ వచ్చినా తను విషం తాగొచ్చాడు అంటే సమంతతో కలవటం వంశీకి ఎప్పటికీ ఇష్టం లేదు. ప్రాణాలు తీసుకోవటానికి సిద్ధపడినవాడు ఇంకెప్పటికీ ఈ సమంతని కలుపుకోడు. ఇది చాలు, నేననుకున్నదే జరుగుతోంది.
లే వంశీ, ఏమైంది వంశీ? అమ్మా ఇప్పుడు ఏడ్చి ప్రయోజనం లేదమ్మా. ముందు వంశీని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. వంశీకి ఏం కాదమ్మా, నువ్వేం సాయం పట్టండి. డాక్టర్ 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 గారు, నా మనవని ఎలాగైనా కాపాడండి. ఏమైంది? పాయిజన్ తాగా డాక్టర్. మీ కాళ్ళు పట్టుకుంటాను, తనని ఎలాగైనా కాపాడండి. తనకేమీ కాకూడదు ప్లీజ్ డాక్టర్. మేము చూస్తాం, ప్లీజ్ మీరందరూ ఇక్కడే ఉండండి. డాక్టర్, ఎంతమంది స్పెషలిస్టులైనా పిలిపించండి, ఎంత ఖర్చైనా పర్లేదు. మీరేం చేసైనా సరే మా వంశీని కాపాడండి, తనకేం కాకూడదు. ముందు టెస్ట్ చేయనివ్వండి. పొజిషన్ ఏంటో చూశాక నేను మీతో మాట్లాడతాను. ప్లీజ్ బాయ్స్, ఐసీయూకి షిఫ్ట్ చేయండి. ప్రాణాలు నీవే, కాలం ముళ్ళ బొడిలో బతుకే పతనమా, దైవం కరుణిస్తే మాదే విజయమా. ప్రేమ 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 ప్రేమ, నీకు ఇది న్యాయమా? ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? నువ్వు అనుకున్నదే చేసావు కదా. ఒకసారి నా మనవరాలు నీ మీద నింద వేసింది, తన ప్రేమను గెలిపించుకోవడానికి నిన్ను దోషించేసింది. అది తను తెలియక చేసింది. కానీ అదే నువ్వు మనసులో పెట్టుకుని మంచిదానిలా నటిస్తూ ప్రతి క్షణం నా మనవరాల జీవితంతో ఆడుకుంటున్నావు. సమంతని ఏడిపించడమే నీ జీవితాశయంగా పెట్టుకున్నావు. ఏంటి సార్ మీరు అనేది? నేను సమంత జీవితంతో ఆడుకోవడం ఏంటి? వాళ్ళ జీవితాన్ని నిలబెట్టడానికే ప్రయత్నించాను. వంశీని సమంతని కలపాలని ప్రయత్నిస్తున్నాను కదా. కానీ వంశీ ఇలా చేస్తాడని నేను కల్లో కూడా అనుకోలేదు. హే, ఇంకా నటించాలని చూడకు. కన్నీళ్లు పెట్టుకున్నంత మాత్రాన నువ్వు బాధపడుతున్నట్టు కాదు. బాధగా మాట్లాడినంత మాత్రాన నువ్వేదో త్యాగం చేసినట్టు కాదు. బయటికి మీరంతా మంచిగానే కనిపిస్తారు, కానీ లోపల గోతులు ఎలా తీయాలో మీకు తెలుసు. మీ బుద్ధే అంతా. నువ్విక్కడే ఉంటే వంశీ వస్తాడని నీకు తెలుసు. నువ్విలా మాట్లాడితే వంశీ ఇలా చేస్తాడని నీకు తెలుసు. ఇన్నాళ్లు కోపం తగ్గితే వంశీ మనసు మారుతుంది. మళ్ళీ సమంత వంశీ ఒక్కటవుతారని ఎదురుచూశాం. కానీ నువ్వు వంశీని ప్రేమతో రెచ్చగొట్టావు. సమంత వైపు ఉన్నట్టు మాట్లాడుతూనే నీ ప్రేమకు దూరం అయిపోతే వంశీ బతకలేనట్టుగా నువ్వు చేశావు. చివరికి విషం తాగే స్థితికి నువ్వే తీసుకొచ్చావు. ఈరోజు వంశీ మృత్యుతో పోరాడుతున్నాడంటే దానికి కారకురాలివి నువ్వు. ఇక ఎప్పటికీ వంశీ సమంత కలవకూడదని నువ్వు ప్రయత్నం చేశావు. చివరికి ప్రేమించిన వాణ్ణి ఇలా చంపాలని చూశావు. అసలు నీలాంటి దాన్ని మనిషి అనడానికి కూడా అసహ్యంగా ఉంది. ఇంకా చాలు శంకర్.
మాపు. ఇంకొక మాట మాట్లాడితే నీకు మర్యాదగా ఉండదు చెప్తున్నా. ఏంట్రా తప్పు వర్ష చేస్తే నువ్వు నాకు వార్నింగ్ ఇస్తున్నావు? ఎవరా తప్పు చేసింది? వర్ష తప్పు చేసినట్టు నీకు కనిపించిందా? తను చేసిన త్యాగం నీకు కనిపించలేదా? తప్పు చేసింది సమంత. వంశీ వర్షను ప్రేమించుకుంటున్నానని తెలిసా కూడా వంశీని తన వైపు తిప్పుకోవడం కోసం వర్ష మీద లేనిపోని నిందలు వేసి తప్పు చేసింది సమంత. తప్పు చేసి నీ మనవరాల్ని సమర్థించి నువ్వు తప్పు చేశావు. నీ మనవరాల్ని ప్రేమించట్లేదని తెలిసా కూడా వంశీ వర్షలకు పెళ్లి చేసి నువ్వు పెద్ద తప్పు చేశావు. వర్ష ఏ తప్పు చేయలేదురా. నీ మనవరాల్ని వంశీని కలపడం కోసం తన ప్రేమను త్యాగం చేసుకుంది. నువ్వు వెళ్ళి నిందలు వేస్తే ప్రాణంగా చూసుకునే వాళ్ళ అక్క కూడా దూరమైందిరా. తన కుటుంబానికి దూరమై అజ్ఞాతంలో బ్రతుకుతుందిరా. అయినా సరే నీ కుటుంబం బాగుండాలని కోరుకుంది. ఇందులో నీకు పగ కనిపించిందా? నీ కుటుంబం పట్ల ద్వేషం కనిపించిందా? కానీ ఒక ఆడపిల్ల త్యాగం మాత్రం నీకు కనిపించలేదే.